ఒరేయ్ ఒరే బుజ్జి, ఏమైందిరా నీకు? ఏయ్, అయ్యో అయ్యో అయ్యో, నా కొడుకు చచ్చిపోయాడు. కాస్త సాయం చేయండి అయ్యా. అయ్యో అయ్యా, ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి అయ్యా. నా కొడుకుని ఎవరో చంపేశారయ్యా. అయ్యో, ఎలా జరిగింది? ఏమో నాకు తెలియదండి అయ్యా. వాళ్ళు చెప్పారు, నేను వచ్చి చూశాను. చూడండి అయ్యా. ఎలా జరిగిందో నీకు తెలుసా? నేను టాయిలెట్ కని ఇటు వచ్చాను సార్. చూస్తే ఈ బాబు ఇలా పడున్నాడు. వెంటనే ఇతనికి చెప్పాను సార్. నీకెవరితో అయినా గొడవలు ఉన్నాయా? అట్లాంటివి ఏమి లేవయ్యా. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్. సరే, చివరిసారిగా మీ అబ్బాయితో ఎప్పుడు మాట్లాడారు? గంట ముందే సార్. స్కూల్ నుంచి వచ్చి కిట్టుతో ఆడుకుంటానని బయటకు వచ్చాడు సార్. అంతే సార్. కిట్టువా? కిట్టు ఎవరు? కిట్టు ఇడిగో వీడే సార్. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఏంట్రా ఇలా వచ్చావు? కాలేజ్ లేదా? హాలిడే ఆంటీ. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, అందుకే నీతో ఆట ఆడుకుందామని వచ్చానా. సరే, నేను స్నానం చేసి వస్తాను, నువ్వు టీవీ చూస్తూ ఉండు. సరే ఆంటీ. కూర్చో. తర్వాత నేను జ్యోతి ఆంటీని ఎలా క్యాచ్ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటిది ఓ రోజు తనని సొంతం చేసుకోవడానికి ఓ అవకాశం వచ్చింది, అది కూడా బుజ్జిగాడి రూపంలో. ఎరా బుజ్జి, జ్యోతి ఆంటీ లేదా? ఉంది. మరేం వచ్చేస్తున్నావు? లోపలికి వెళ్దాం పదా. ఏరా అలా ఉన్నావు? ఏమీ లేదందాక. మరి ఎందుకు అలా ఉన్నావురా? మీ అమ్మ కొట్టిందా? మరి మీ నాన్న తిట్టాడా? లేదు. ఇంకేంట్రా, పద లోపలికి వెళ్దాం. నేను రాను. ఏరా? ఓ, జ్యోతి ఆంటీ తిట్టిందా? రే చెప్పరా, ఆంటీ తిట్టిందా? నువ్వేం చేసావు? నేనేం చేయలేదు. మరేంట్రా నీ ప్రాబ్లం చెప్పు. అది జ్యోతి ఆంటీ, అశోక్ అంకుల్. జ్యోతి ఆంటీ, అశోక్ అంకుల్, చెప్పు. మరేంట్రా నీ ప్రాబ్లం చెప్పు. అది జ్యోతి ఆంటీ, అశోక్ అంకుల్. జ్యోతి ఆంటీ, అశోక్ అంకుల్, చెప్పు. వద్దులండి. అశోక్ ఉన్నాడా లోపల? ఉన్నాడు బెడ్రూమ్ లో. సరే, ఈ విషయం నాకు చెప్పినట్టు ఇంకెవరికి చెప్పకో. ఆంటీకి తెలిస్తే కొడుతుంది, అర్థమైందా? ఇంతటితో ఇది మర్చిపో. సరే. సరే, నువ్వు వెళ్ళు.
గుడ్. నా కోరిక తెరబోతుంది. ఏ రాకేష్, ఉండొక్క నిమిషం. ఆ, వదులు వదులు రాకేష్, ఇంక వదలనంటే వదులు. ఏంట్రా ఈ పని? చంపేస్తాను ఇంకోసారి ఇలాంటి పనులు చేశావంటే. మీ అంకుల్తో చెప్పేస్తానేమనుకుంటున్నావో? అలాగే అంటే అంకుల్కి నువ్వు నా గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తానా? నా గురించా? నేనేం చేశానురా? ఏం చేసావా చూపిస్తా, జస్ట్ వెయిట్. రే, ఇదెప్పుడు తీసావురా? నిన్నే. నాకు మీ ఇద్దరి మీద ఎప్పటినుంచో డౌట్ ఉంది, కానీ నువ్వు తప్పు చేయవని అనుకున్నాను. నువ్వు ఇలాంటి దానివని బుజ్జిగాడు చెప్పే వరకు నాకు తెలీదు. బుజ్జిగాడా? ఇదంతా వాడెప్పుడు చూశాడు? వాడి మ్యాటర్ చెప్పగానే నేను ఈ వీడియో ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే నీ మీద నాకు ఎప్పటినుంచో కోరికుంది. ఆ కోరిక పుట్టినప్పటి నుంచి నేనులా లేను. తుంటరి ఆలోచనలు నా మదిలో రేగాయి. నేను ఇష్టపడ్డ ఆడదాన్ని ఇంకెవడో ముట్టుకుంటుంటే నా మనసు చచ్చిపోతుంది. అందుకే ఇంకా నువ్వు నాకు దక్కవేమోనని, ఎలాగైనా నేను దక్కించుకోవాలని ఇలా డిసైడ్ అయ్యాను. నా ప్లాన్కి మీరిద్దరూ బలయ్యారు. ఇంకా నువ్వు తప్పించుకోలేవంటి. రా. అది జరగని పనిరా. నేను ఇంత చెప్పాక నువ్వు జరగదు అంటే కుదరదు. ఏ ఆస్తి కావాలని నువ్వు కలలు కన్నావో, ఎవరితోనైతే పర్మనెంట్ గా నువ్వు ఉండాలనుకున్నావో, వాటన్నిటినీ ఒకే ఒక MMS తో కొలాప్స్ చేసేస్తాను. ఆలోచించుకో. ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు, రెక్కలొచ్చిన పక్షిలా అలా అలా ఎగురుకుంటూ అంకుల్ మొబైల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి తీసుకొచ్చే వెంటనేయా? ఏం లేదురా, లోపలికి వెళ్దాం పదా. మీరు వీడిని తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చానా? ఇంక నువ్వు వెళ్ళు. ఇవి తీసుకొని ఎక్కడికన్నా పో. ఎంజాయ్ చేయి. మరి వీడిని చేస్తారా? అది నీకు అనవసరం. పో. రాకేష్ అన్న, నన్ను కూడా నీతో తీసుకెళ్ళన్నా. అన్న రాకేష్ అన్న, నన్ను కూడా తీసుకెళ్ళన్నా. భయం వేస్తుందన్నా. కావాలని చేయకపోయినా ఒక ప్రాణాన్ని పోగొట్టారు, ఒక కుటుంబాన్ని దుఃఖంలోకి నెట్టేశారు. మీ ఆవేశం ఓ నిండు ప్రాణాన్ని తీసేసింది. అసలే మీదో దిక్కుమాలిన సంబంధం, దానికి తోడు ఈ దిక్కుమాలినోడు తయారయ్యాడు. మీ స్వార్థమే తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచించరా? మనది కాందాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆ ఆలోచన వచ్చినందుకు మీకు సిగ్గుగా లేదు? మీ ముగ్గురు వల్ల ఓ అభం శుభం తెలియని పిల్లాడు చనిపోయాడు. ఎరా, నీ వయసు ఎంతరా? ఓ 18 ఏళ్ళు ఉంటాయా? ఈ వయసులో బుద్ధిగా చదువుకోక ఈ వెధవ పనులేంట్రా? కానిస్టేబుల్స్, వీళ్ళని లోపలైండి. పదరా. పద. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.